కీర్తనల పుస్తకం 63వ అధ్యాయం 8వ వాక్యాన్ని, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నా కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దిక్కుతోచని స్థితిలో ఒక అరణ్యవాసిగా ఏమండి, ఆదరణ లేని పరిస్థితుల్లో, ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, బాధాకరమైన పరిస్థితుల్లో, ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిగతుల్లో రాయబడిన ఒక రచన కీర్తన ఇది. దావీదు ద్వారా ఈ కీర్తన రాయబడినట్లుగా ఆ వచనాల్లో మీరు పై భాగంలో చూస్తారు. దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి మధ్యన ఈ రెండు వచనాలు, ఈ రెండు మాటలు, ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే సంభాషణ మనకి సుస్పష్టంగా కనబడుతుంది. మొదటి మాటలో దావీదు యొక్క అనుభవాన్ని యెహోవా దేవునికి తెలియపరుస్తున్నాడు. రెండవ విషయంలో దేవుడు దావీదు విషయంలో చేయబోయే ఆ విషయాలను దేవుడు బోధిస్తున్నాడు. ఒకటి దేవునికి దావీదుకి మధ్యన, రెండు దావీదుకి దేవునికి మధ్యన రెండు విషయాలు సుస్పష్టంగా రాయబడ్డాయి. ప్రతి విశ్వాసికి దేవునికి ఇలాంటి ఒక ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలి. దావీదు అట్టి స్థితిలో, అట్టి ఒంటరి పరిస్థితుల్లో దావీదు ఏమంటున్నాడంటే, చదవండి ఆ మాట, యెహోవా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. దేవా యేసయ్యా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఇది భక్తుడి యొక్క అనుభవం, దావీదు యొక్క అనుభవం. తన ప్రాణము దేవుణ్ణి అంటి వెంబడించుచున్నది, దేవుని మీద ఆనుకొని ఉన్నది, దేవుని అంటి వెంబడించుచున్నది అని రాయబడింది. ఇది నా యొక్క వ్యక్తిగతమైన విషయం. దావీదు సాక్ష్యపు జీవితం. తన ప్రాణము దేవుని అంటి వెంబడించుచుంది. ఇది దావీదు యొక్క సాక్ష్యం. దేవుడు ఏం చేస్తున్నాడు దావీదు విషయంలో? ఆ కింద మాట రాయబడింది, నీ కుడి చెయ్యి యెహోవా నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సెప్టెంబర్ నెలలో దేవుని కుడి చెయ్యి మిమ్మల్ని ఆదుకొనుగాక, దేవుని కుడి చెయ్యి మీకు ఆదుకొని ఉండునుగాక, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు అనుభవాలు, ఒకటి దావీదు అనుభవం, రెండు దేవుని అనుభవం. దావీదు అంటాడు అంటి వెంబడించుచున్నది. భక్తి విషయంలో మీరు అక్కడ గమనించండి ఈ రెండు మాటలు. ఒకటి వెంబడించుచున్నది అనండి ఒకసారి, ఆదుకొనుచున్నది. రెండిటిలో కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భక్తిలో కానీ జరిగిన విషయాల్లో, జరగబోయే విషయాల్లో అక్కడ తెలియపరచట్ల, జరుగుచున్న విషయాన్ని తెలియపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఇలా అనలేదు, నా ప్రాణము దేవుని అంటి వెంబడించింది అని అనలేదు. నా ప్రాణము దేవుని అంటి
వెంబడించబోతుంది అని అనలేదు. దేవుడు కూడా దావీదు విషయంలో నా కుడి చెయ్యి నిన్ను ఆదుకుంటుంది అని అనలేదు. నా కుడి చెయ్యి నిన్ను ఆదుకోబోతుంది అని కూడా అనలేదు. రెండు విషయాల్లో గమనించండి. దావీదు ప్రెజెంట్ టెన్స్, దేవుడు కూడా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ మూడు టెన్సెస్లో ఇక్కడ రాయబడిన వచ్చిన ఒక టెన్స్ని మనకి తెలియపరుస్తుంది. ఏంటంటే ప్రెజెంట్ టెన్స్, ప్రస్తుతము, ఇదివరకు లేక రాబోయేది కాదు, ప్రస్తుతం, ఇప్పుడు ఏమై ఉన్నావు దావీదు? ఇప్పుడు ఏమై ఉన్నావు? ఈ అరణ్యములో, ఈ ఏకాంతమైన స్థితిలో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఏమై ఉన్నావు దావీదంటే, ఒకప్పుడు దేవుణ్ణి అంటి ఉన్నానండి అని అనలేదు. నా ప్రాణము ఈ అరణ్యములో, ఈ ఇబ్బంది కాలములో, ఈ శోధన కాలములో, ఈ బాధల్లో, ఈ శత్రువులు నన్ను తరుముతున్నటువంటి ఈ కాలములో నా ప్రాణము యెహోవాను అంటి వెంబడించుచూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది ఇలా మాట్లాడతారు. చర్చికి వచ్చేవాళ్ళు, సీనియర్ విశ్వాసులు, పైబడినటువంటి ఆత్మీయులు మాట్లాడే మాట ఏంటంటే, ఒకప్పుడండి నేను చాలా బాగా ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడండి నేను బాగా పాస్టర్ గారికి పరిచర్య చేసేవాడిని, ఒకప్పుడు ఉపవాసాలు ఉండే ఆ శక్తి నాలో ఉండేది, ఒకప్పుడు మందిరాలకి పరుగుమని వచ్చేవాడిని, మందిరం అంటే ఒకప్పుడు ఆసక్తి ఉండేది, ఒకప్పుడు బాగా బైబిల్ చదివేవాడిని అండి, ఒకప్పుడు బాగా కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిని అంటి ఉన్నాను. మరి ఇప్పుడు ప్రస్తుత కాలం నీ భక్తి దేవుడు అడుగుతున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ నామములో అద్భుతాలు చేశాం, మీ నామములో రోగులు స్వస్థపరిచాం, మీ నామములో దెయ్యాలు వెళ్ళగొట్టాం. యేసుక్రీస్తు వారు పలికిన మాట ఒకటే, మీరు ఎవరో నాకు తెలీదు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఏం చేశావు? ఇంకొంతమంది ఇలా మాట్లాడతారు, ఏమనంటే, ఈరోజు వాక్యం నన్ను దర్శించిందండి, రాబోయే రోజుల్లో నేను బాప్తీసం పొందుతా. ఇంకొంతమంది ఏమంటారంటే, సభల 3 రోజులు కదండి, ఆఖరి రోజు బాప్తీసం పొందుతా. ఏ రోజు? ఆఖరి రోజు బాప్తీసం పొందుతా, చివరి రోజు బాప్తీసం పొందుతా, లేకపోతే మంచి రోజు బాప్తీసం పొందడానికి కూడా కొంతమంది మంచి రోజు అంటే రోజు మర్చిపోకూడదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి, ఫిబ్రవరి 14వ తారీఖు పెళ్లి చేసుకుంటారు. ఎందుకు? ఆ రోజుకు ఒక విశిష్టత ఉంది. ఇంక ప్రాణం పోయినా సరే రోజు మర్చిపోరు, కొట్లాట్లు ఉండవు. భార్య వచ్చి పెళ్లి రోజు ఎప్పుడంటే వెంటనే కళ్ళు మూసుకుని నిద్రలో కూడా ఫిబ్రవరి 14 అంటాడు. ఎందుకు? మర్చిపోలేని రోజు అది, ప్రేమికుల రోజు కనుక. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా అలాంటి రోజు. ఇంకొంతమంది చూడండి, 24/4/24. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నీ కలిసి రావాలి, మర్చిపోక. ఇంకా డేట్లు కానీ, మంత్ కానీ, సంవత్సరం కానీ అన్నీ కలిసి వస్తే అన్నీ బాగుంటాయి, మర్చిపోము అని. ఏ విషయం చెప్పని వస్తున్నారంటే, బాప్తీసం తీసుకోవడానికి కూడా కొంతమంది అంటారు, కొంతకాలం ఇక తీసుకుంటానండి. మారు మనసు పొందడం కూడా పొందుతానండి, ఇప్పుడు ఏం పొందుతాను, కొద్ది రోజులు ఇంకా వయసు ఉంది, ఈ వయసులో అనుభవించాలి కదా, ఈ వయసులో సినిమాలు చూడాలి, కటౌట్లు వేయాలి, బ్యానర్లు కట్టాలి, ఆ పాలాభిషేకం చేయాలి, ఇవన్నీ తిరగాలండి, మేము ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు మేము మారు మనసు పొందే వయసు మాది. ముసలి వయసు వచ్చిన తర్వాత, పిల్లలకి అందరికి పెళ్లి చేసి నడుము వంగిపోయిన తర్వాత, పళ్ళు పుచ్చిపోయిన తర్వాత, కళ్ళు కనపడినప్పుడు, కర్ర చేతికి వచ్చినప్పుడు అప్పుడు బాప్తీసం పొందుతాం, అప్పుడు పేరు మార్తురు, అప్పుడు మాకు ఏం అవసరం లేదు ఇంకేమి. ప్రైజ్ ది లార్డ్. భక్తి విషయంలో కొంతమంది జరిగిపోయిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఇంకొంతమంది చేసే రేపు మారుతాను ఇలాగే కూడికలో ఈ విషయాలు మీకు తెలియపరిచే ఉండొచ్చు. ఇలాంటి ఒక కూడికలోనే దైవజనుల వాక్యం చెప్తూ, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, మారు మనసు పొందండి యవనస్తులారా, బాప్తీసము పొందండి, యేసు రాబోతున్నాడు, కడపూర మోగబోతుంది మధ్యాకాశములోనికి, నా పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, పెళ్లి కుమార్తెగా సిద్ధపడడానికి అలంకరణలో మారు మనసు, బాప్తీసం, పరిశుద్ధాత్మను పొందండి అని కంఠం పగిలేలాగా గట్టిగా కేకలేసి
ఆ సభలో వాక్యం చెప్తూ ఉండగా ఒక యవనస్తురాలు సీరియస్గా పుస్తకంలో రాస్తుంది. ఎదర వరుసలో కూర్చుని చక్కగా చెప్పే ప్రతి మాట కూడా పొల్లుపోకుండా ఎవరిని చక్కగా రాసుకుంటుంది. ఏం రాస్తుందో తెలియదు. రాసింది మొత్తానికి బాప్తీసం అయితే పొందలేదు. ప్రయాణమై వెళుతున్న ప్రయాణంలో ఈ వెళుతున్న వాహనానికి యాక్సిడెంట్ అయితే తల పగిలి స్పాట్లో చనిపోయింది. అదే మార్గంలో వెళుతున్నటువంటి ఆ సేవకుడు ఆగి నిదానించి ప్రార్థనకు వచ్చిన బిడ్డ కదా, ఏం జరిగిందా అని ఆగి చూస్తూ తను రాసిన ఆ డైరీ పుస్తకాన్ని తీసి ఒకసారి ఏం రాసిందని తీసి చూస్తే రేపు బాప్తీసం పొందుతానని రాసిందట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఉందా ఆమె జీవితంలో? ఆమె జీవితంలో మరొక రోజు ఉందా? ఆమె జీవితంలో ఆ మరొక రోజు ఆయుష్ ఉందా? ఈరోజు వాక్యం వింటున్న సహోదరులు మీరు తీర్మానం తీసుకోవాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, వాక్యముని ఎదుట వచ్చి నీ హృదయాన్ని తట్టినప్పుడే నువ్వు మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, దేవుని కొరకు సిద్ధపడాలి. సమయం ఉంది కదా, మరొక ఆదివారంలో మారుదాం, మరొక శుక్రవారంలో ప్రార్థన చేసుకుందామంటే రేపు అనేది రోజు లేకపోవచ్చు. ప్రస్తుత కాలము ఉన్న దాన్ని బట్టి ఇది దేవుడిచ్చిన ఆరోగ్యం. ఈ రోజు నీది, ఈ రోజు వరకే ఇది నీది, రేపు నీది కాదు. ఈ రోజు నువ్వు అనుభవిస్తుందే నీది, రేపు నీది కాదు. కనుక రేపటి గురించి ఆలోచన చెయ్యక ప్రస్తుత కాలంలో కలిగి ఉన్న భక్తిని సరిచేసుకో. ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు నీ ప్రార్థన స్థితి ఎలా ఉంది? ఈరోజు నీ విశ్వాస స్థితి ఎలా ఉంది? ఈరోజు నీ పరిశుద్ధత, ఒకప్పుడు బాగా పరిశుద్ధరాలుగా ఉన్నానండి, ఇప్పుడే కొంచెం మాయిద రోగం అంటుకుంది, మైలు పడ్డాను, కొన్ని ఏదో అలా వారానికో సినిమాలో, సీరియల్లో, భూతులో, అబద్ధాలు, చెడు పనులు, చెడు కార్యాలు చేస్తున్నాను. అసలు ఒకప్పుడు ముట్టుకుంటే కాలిపోయేంత పవర్ ఉండేది. మరి ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పాలి. కొంచెం వాక్యం మీకు అర్థమవుతే స్పందించండి, చక్కగా వాక్యం వినండి. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసే పనులు చేయొద్దు దయచేసి. టైం వేస్ట్ చేసే పనులు చేయాలనుకుంటే చక్కగా ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు. అననుకూలమైన వాతావరణ పరిస్థితులు యెహోవా సన్నిధికి వచ్చిన మీరు దీవించబడతారు. ఆ దీవెన రెట్టింపు కావాలంటే వాక్యానికి మీరు రెస్పాండ్ అవ్వాలి, వాక్యానికి నీ హృదయాన్ని సరెండర్ చేయాలి. అలా టోటల్గా సరెండర్ అయిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాలని ఆయన ఆశపడుతున్నారు. చెప్పండి, యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. దావీదు భక్తి చెప్తున్నాడు, నేను నిన్ను ఒకప్పుడు వెంబడించానయ్యా అనంటలేదు. ఏమంటున్నాడు? వెంబడించుచున్నాను. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నీ పవిత్రత ఎలా ఉంది? ఈరోజు నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ బైబిల్ స్టడీ ఎలా ఉంది? ఈరోజు నీ ఫాస్టింగ్ ప్రేయర్ ఎలా ఉంది? ఈరోజు నీ పరిచర్య విధానాలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు బాగా చేశా, లేక రేపు మారుతా అనే స్థితిని మర్చిపోండి. నేటి యొక్క ఆత్మీయ స్థితిని కలిగి మీరందరూ జీవించుదురుగాక. ఈరోజు మట్టుకు నేను పరిశుద్ధరాలుగా ఉన్నాను అనే సాక్ష్యం సంపాదించుకుందురుగాక. ఈరోజు కూడా నేను అలాంటి ఒక అభిషేకముతో ఉన్నాననే సాక్ష్యము ఒక్కొక్కరి మీద దేవుడు నిలుపునుగాక. సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు అంటున్నాడు, నా కుడి చెయ్యి నిన్ను ఆదుకొనుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కూడా ఒక చక్కని విషయాన్ని బోధిస్తున్నాడు. నేను తర్వాత నేను ఆదుకుంటానని అంటలే, ఆదుకుంటుంది. నేను ఆదుకొని నేను నడిపిస్తాను. దేవుని కుడి చెయ్యి ఆదుకుంటే కలిగే ఆశీర్వాదాలు 2 మాటలుగా మీకు తెలియపరిచి ముందుకు వెళ్తాను. 118వ కీర్తన 16వ వచనము 17వ వచనాలు చదవండి. యెహోవా దక్షిణ హస్తము కుడి చెయ్యి, దేవుని కుడి చెయ్యి. దక్షిణ హస్తం అంటే దేవుని కుడి చెయ్యి మహోన్నతమాయను. యెహోవా దక్షిణాస్తము, యెహోవా కుడి చెయ్యి సాహస కార్యములు చెయ్యును. ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పాలి. ఈ సెప్టెంబర్ నెల దేవుని కుడి చెయ్యి మీ కుటుంబాల్లో సాహస కార్యములు చెయ్యునుగాక, గొప్ప కార్యములు చెయ్యునుగాక, వింతైన కార్యములు చెయ్యునుగాక, అద్భుత కార్యములు చెయ్యునుగాక. ప్రైజ్ ది లార్డ్.
నమ్మి విశ్వసించిన వాణ్ణి జీవితములో నిశ్చయముగా ఇవన్నీ పొందుకుందురుగాక. మీ కుటుంబము కూడా పొందుకుందురుగాక. మీకు కలిగి ఉన్న వాటన్ని విషయంలో దేవుని దక్షిణ హస్తము తోడై ఉండునుగాక. ఆమేన్. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో చావాలనే స్థితిలో, చావుని ఆహ్వానించుచున్నటువంటి దీన స్థితిలో ఉన్న, ఒకవేళ అలాంటి పరిస్థితిని జీవితంగా మార్చబడితే, కొంతమంది చూడండి శరీరంలో ఉన్న వ్యాధులు బట్టి ఏమంటారంటే, ఈ నా వల్ల కాదు, ఈ మాత్రలు మింగలేకపోతున్నాను, చచ్చిపోతే బాగుండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన్ని భరించలేకపోతున్నాను. ఎవరిని? కొంతమంది భర్తను అంటున్నారు. భర్త నీడు అంటారా? కొడుకుని అనుకోండి పోని. వీడిని భరించలేకపోతున్నాను, వీడి చేష్టలు భరించలేకపోతున్నాను, నా వల్ల కాదు, నేను చూడలేకపోతున్నాను, ఇవన్నీ వినలేకపోతున్నాను, దేవుడు తీసేసుకుంటే బాగుండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోగాలు బట్టి చావాలనుకునేవాళ్ళు, అప్పుల సమస్యలు బట్టి చావాలనుకునేవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు బట్టి చావాలనుకునేవాళ్ళు, అవమానాలు బట్టి, సూటిపోటి మాటలు బట్టి, నిందల బట్టి, చెయ్యని దాన్ని అనుభవించే పరిస్థితులు బట్టి నా వల్ల కాదు, నేను చనిపోతే బాగుండు అనుకునే వాళ్ళతో ఈ కీర్తనకారుడు ఒక మంచి విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 16వ వచనంలో అంటాడు, ఆయన దక్షిణ హస్తము నన్ను మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు అంటే అసాధారణ కార్యాలు, అసాధ్యమైన కార్యాలు. సాహసం, ఇల్లు కట్టడం సాహసం అండి బాబు, పెళ్లి చేయడం సాహసం అండి బాబు, ఉద్యోగం రావడం గొప్ప సాహసం అండి, ఆరోగ్యవంతురాలుగా మారడం గొప్ప సాహసం. ఇది ప్రైజ్ ది లార్డ్. అంటే అసాధ్యం. సాహసం అంటే ఏంటండి? అసాధ్యమైందిగా సాహసం చేశాడంటే, సాహసం చేశాడంటే అర్థం ఏంటి? చెయ్యలేని దాన్ని చేసిన దాన్ని సాహసం అంటాడు. ఆ విషయాన్ని దేవుడు తీసుకుని పూనుకుని ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ ఇంటిలో నీలో సాహస కార్యములు చెయ్యనుగాక. అంటే ఏది నువ్వు ఇది జరగదు, ఇది ఇలాంటి కార్యం దేవుడు నా వల్ల కాదు, నేను చేయలేను, నేను అధిగమించలేను, ఇది పాస్ అవడం నా వల్ల కాదు బాబోయ్, ఇక్కడ నేను రాణించడం నా వల్ల కాదు, ఉద్యోగం రావడం నా మొహానిగా, నా మొహానికి ఉద్యోగమా? ప్రైజ్ ది లార్డ్. నన్ను చేసుకునేవాడు ఒకడు ఉంటాడా అనుకునే రకాలు కొంతమంది ఉన్నారు. నేను నా బతుక్కి ఇల్లు కట్టడమా? ఉన్న ఇల్లు అమ్ముకోకుండా ఉంటే చాలు, ఇల్లు కట్టేదా నాకు, నేను చేయగలుగుతానా? ఏంటి కొత్త బండా? భలే మాట్లాడుతావు, పిచ్చి పిచ్చి మాటలు, పరాకు మాటలు మాట్లాడుతున్నావు ఏంటి? పరాకు మాటలు మాట్లాడుతున్నాడు. బండి నేను కొనడం ఏంటి? ఉన్న బండి తాకడ పెడుతుంటే బండి కొంటానంటావు ఏంటంటే, దేవుడు అంటున్నాడు సాహస కార్యములు చేసే దేవుని హస్తాలలోనికి మీరు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. తలపైకెత్తి చూస్తే నీ మీద ఒక హస్తము చాపబడింది, కప్పబడింది. తలపైకెత్తి చూస్తే శూన్యం కాదు నీకు కనపడేది, గాయపడిన హస్తాలు కనబడబోతున్నాయి. తలపైకెత్తి చూస్తే నీకు నక్షత్రాలు కనపడేవి కాదు, నక్షత్రాలు సృజించిన సృష్టికర్త నీకు కనబడబోతున్నాడు. ఆయన చేతి నీడలో నువ్వు కప్పబడుతువుగాక. దక్షిణ హస్తము ద్వారా సాహస కార్యాలు జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణం ఏమంటాడు 17వ వచనంలో, నా ప్రాణము నేను చావను సజీవుడనై అనండి ఒకసారి. ఏమన్నాను? నేను చావను. చచ్చేటట్టే ఉన్నారు మీరు, మరి అనరే చెప్పండి, చేతులు ఎత్తారండి. నేను చావను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోగాన్ని బట్టి నేను చావను, అప్పులు బట్టి నేను సావను, కన్నీళ్ళు బట్టి నేను సావను, నిందలు బట్టి నేను సావను, ఇంకా ఏమేమి ఉన్నాయి, నా భర్త నన్ను పెట్టే పోట్లు బట్టి నేను సావను, సంపరైన సంపుతాక నేను సావను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలు మీ మీద నెరవేర్చబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఏమేమి ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నాయో, చావుని పరిచయం చేయడానికి, చావుని సమీపించాలని నిన్ను తరుముతున్నాయో, వాటన్నిటిని దేవుని నామము పక్షమున వెళ్ళగొట్టబడును గాక. అవన్నీ యేసు నామములో నిన్ను విడిచిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏవేవో వచ్చినాయి అండి, ఇబ్బందులు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. ఏమండి, చచ్చిపోవాలనుకునే స్థితి వచ్చిందేమో. అందుకే దావీదు ఏమంటాడు, ఇప్పుడు నేను సావను అని ఎందుకంటారు? అలాంటి మైండ్ సెట్ వచ్చిందేమో, అలాంటి ఆలోచనలు బ్రెయిన్లో కదులుతున్నాయేమో, అలాంటి చుట్టుపక్కల వాతావరణాలు అలా ప్రేరేపిస్తున్నాయేమో. దావీదు అంటాడు, బాబు ఎన్ని జరిగినా ఏమైనా నేను చావను. ఎందుకు చావయ్యా అంటే, అదిగో సజీవుడునై కుడి చెయ్యి పైన చాపబడింది. చాలు, ఇంక అదే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ కుడి చెయ్యి మన మీద ఉండి సాహస కార్యాలు జరిగించాలన్నా, తోడుగా ఉండి మనల్ని నడిపించాలన్నా, ఏమండి మనల్ని ప్రమాదాల నుండి తప్పించాలన్నా, ఇవన్నీ జరగడానికి ముఖ్యంగా అక్కడ రాశాడు. ఏమని రాశాడు? వెంబడించే ముందు ఏం రాస్తుంది? ఆదుకొనుచున్నాడు అనే దానికంటే ముందేముంది? దావీదు యొక్క సాక్ష్యం కనబడుతుంది. ఏమని? నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. గుండెలు మంచి చేసుకోండి. నా ప్రాణము యెహోవాను అంటి వెంబడించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎలా 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 వెంబడిస్తుందట? గట్టిగా, అంటి వెంబడించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది దేవుని వెంబడిస్తున్నారు, కానీ దావీదు యొక్క సాక్ష్యాన్ని చూస్తే అంటి వెంబడిస్తుంది. అంటే దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరగా మారిన భక్తి ఒకటైతే, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నారు, తర్వాత దేవుని వైపుకు తిరిగారు. దేవుడు నీకు ఆయనకి మధ్య నీకు ఏ గ్యాప్ ఉండకూడదని ఆయన కూడా అంటి ఉండాలని చేతులు చాపి రోజుని ఎదుట నిలబడ్డాడు. ఆ రోజు ఆ గొల్గొతా కొండ మీద సిలువ వేయబడిన అదే యేసుక్రీస్తు వారు గాయాల మధ్యలో ఉండి ఈరోజు ఈ సంఘములో ఆయన నిలిచి చేతులు చాపి, ఒకప్పుడు దూరమైన నీవు, ఒకప్పుడు వ్యతిరేకంగా ఉన్నావు, దేవుని వైపు తిరిగావు, దగ్గరకు వచ్చావు. దగ్గరగా ఉంటే సరిపోదు, నన్ను అంటి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనము పెనవేసుకుని ఉండాలి, ఆయన మనము హత్తుకుని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దావీదు యొక్క సాక్ష్యం మాత్రమే కాకూడదు, ఈ వాక్యం వింటున్న మీ అందరి సాక్ష్యములు అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభంలో పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారండి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్య భర్తలు ఎలా ఉంటారు? అయ్యి పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారుగా, ఒక్కసారి అక్కడికి వెళ్ళండి. అప్పుడు ఎలా ఉండేది అసలు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఎట్లాగా? ప్రారంభంలో భర్త ఎక్కడుంటే భార్య అక్కడే, భార్య ఎక్కడుంటే భర్త అక్కడే. వంటగదిలో ఉందనుకోండి, ఈయన కూడా వంటగదిలోనే ఉంటాడు. ఏదైనా వండనా? ఉల్లిపాయలు కోయినా, టమాటాలు కోయినా, ఈ బేషాలు కడగనా, అంతా అక్కడే తచ్చాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భర్తలో బయటికి వెళ్తుంటే ఈమె కూడా త్వరగా వచ్చేయండి, మీకోసమే ఎదురు చూస్తూ ఉంటా, ఏది వెళ్ళిపోతుంటే వెనకాల వస్తూ ఉంటుంది. ఈమె కూడా, ఆగమ్మా ఆఫీస్కి వస్తావా, ఆఫీస్ దాకా వచ్చేటట్టు నువ్వు అంటే ఏం చేయమంటారు? నా ప్రాణం మీతోనే ఉందయ్యా, నా ప్రాణం నీతోనే ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తావు రావాలనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పుడు ఇద్దరు పిల్లలు నాకు, ముగ్గురు నాకు ఆయన నలుగురు. ఏందయ్యా అంటే, విస్తారమైన దేవుడు అభివృద్ధి చెందమన్నాడు, భూమిని నింపమన్నాడు, నింపుతున్నాడు. ఇంకా ఆయన ఆదాములో వాగ్దానాన్ని పొందుకున్నాడు, ఆయన పొందుకొని ఇంకా నింపుతున్నాడు.
దింపుతున్నాడు, నింపడానికి దింపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈయన ఒక బెడ్రూమ్లో పడుకుంటాడు, ఆమె ఒక బెడ్రూమ్లో పడుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆఫీస్కి వెళ్ళేసరి వెళ్తున్నాడని విషయం కూడా తెలియదు. ఏడు పోయాడా, ఇప్పుడు పోయాడు, ఎప్పుడు వస్తాడో ఏందో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బండి మీద వెళ్తుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏమండి ఆ పేకగా తొండం అదే చెయ్యి సారీ అది చెయ్యి పేకేసినా నొక్కుతూ ఉంటుంది. నేను చూసా ఒకసారి, పేకేసిన నొక్కుతుంటే ఆయన అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు బండి మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ప్రేమ అసలు ఏంటి అని అడిగితే మీకు కనబట్టలేదా? అయ్యో కాళ్ళకు పసుపు ఉందా, చేతులకు గోరింటాలు ఉందా అంటే ఎవరాళ్ళు? కొత్తగా పెళ్ళైన వాళ్ళండి బాబు. వాళ్ళ మధ్యలో గాలి కూడా తోడదు. మరి యేసయ్య నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందాక నిన్ను పెళ్లి కూతురుగా ఆయన అంగీకరించాడు కదా. మరి నీకు యేసయ్యకి ఏమేమి దూరాలు ఉన్నాయో ఒకసారి సెప్టెంబర్ నెలలో చూసుకో. ఆ దూరాలన్నీ తొలగించుకో. ఏమండి, ఏ సాతానుడు నీ లోనికి రాకుండా, మీ మధ్యకి రాకుండా, ఏ అపవాది మీ మధ్యలో చొరబడకుండా, ఈ అపవాది క్రియలు మిమ్మల్ని ఎడబాకుండా, వేరు చేయకుండా దేవుణ్ణి అంటి మీరు భక్తి చేయుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రాణము, ఓ సాక్ష్యం చెప్పుకోవాలి, నా ప్రాణము నా యేసయ్యను అంటి వెంబడించుచున్నది. అప్పుడు దేవుడు అంటున్నాడు, కుమారుడా, కుమార్తె, ఇదిగో నా దక్షిణ హస్తాన్ని నేను నీ మీద ఉంచాను, నేను ఆదుకొనుచున్నదే. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆపదలో, ఏ అపాయములో, ఏ ప్రమాదములో, ఏ బలహీనతలో, ఏ సమస్యలో ఉన్నావో దేవుడు నిన్ను ఆదుకొనుగాక, దేవుడు నిన్ను విడిపించునుగాక, సహాయకుడుగా ఉండునుగాక. ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. ఎక్కడెక్కడ నుండో వచ్చి చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు పలకరించి మిమ్మల్ని ఆ సమస్యల నుంచి తేలని దూర స్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. పేతురుని దేవుడు నిలబెట్టి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. నిజం చెప్పు, నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, దాంట్లో డౌటే లేదన్నాడు. కోడి కుయ్యక మునుపు నువ్వు 3 సార్లు ఏం చేస్తావు? 3 సార్లు అబద్ధం ఆడతావు. అసలు నేను ఎవరో కూడా నీకు తెలియదంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆ లోతులోనికి వెళ్ళి, ఆ పేతురు హృదయ లోతులోనికి వెళ్ళి దేవుడు ఈ ప్రశ్న సంధించాడు. పేతురు ఊరికే అడిగాడు అనుకుంటున్నాడు, కాదు కాదు, లోతులోనికి, హృదయ లోతులోనికి వెళ్ళి దేవుడు ప్రశ్న వేశాడు. ఒక సందర్భం వస్తుంది పేతురు. ఆ సందర్భంలో నేనెవరో అసలు నీకు తెలియదు అంటావు. అసలు నేను ఎవరో నీకు తెలియదని ఒట్టు పెట్టుకుని ముమ్మారు నువ్వు అబద్ధమాడి ఒక రోజు రాబోతుంది పేతురు. అందుకే నేను నిన్ను అడుగుతున్నా, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు పేతురుకి అది చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించింది. కానీ ఈరోజు మనకి స్పిరిచువల్గా దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మత్తయి సువార్త ఒకసారి మాట చూద్దాం దేవుని బిడ్డ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఆ ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా మేమవును చూడవలనని. చాలండి. పేతురు ఏం చేస్తున్నాడట? ఇంటి దగ్గర దాకా వచ్చాడా? వచ్చి ఏం చేస్తున్నాడు? ఇంటి వెలుపలే దూరంగా వెంబడిస్తున్నాడు. దేవుని దగ్గరికి రావట్లా. ఎందుకు? పేతురు దగ్గరగా వచ్చాడు అనుకోండి, పేతురును చూసి ఈయన కూడా యేసుక్రీస్తు వారితో ఉన్నాడు, ఈయన కూడా ఈ బోధలు అన్ని అంగీకరించాడు, బోధలు చేశాడు, ఈయన కూడా సిలువ వేయండి, ఈయన కూడా చంపండి అని ప్రజలు ఎక్కడ హింసిస్తారో, చంపుతారో అనే భయంతో అసలు యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఏం చేస్తున్నాడు? చెప్పాలి, ఏం చేస్తున్నాడు? ఈరోజు చాలామంది యవనస్తులు నేను యేసయ్య నమ్ముకున్నాను చెప్పుకోరు, సిగ్గుపడతారు. నీ పేరేంటంటే ఆ పాత పేర్లు చెప్తారు, ఆ పాత పేర్లు ఆ పేర్లు చెప్తారు. మామూలుగా
కావాలని చెప్పమని అంటలా. ఒకవేళ ఎవరైనా మీకు మిమ్మల్ని చూసి మీరేమన్నా దేవుడు నమ్ముకున్నారంటే నమ్ముకున్నాను, నేను నమ్ముకోవడం ఏంటి, నేను బాప్తీసం పొందే, నా పేరు ఇది, అసలు సర్టిఫికేట్లో ఈ పేరు ఉంది కాబట్టి ఈ పేరుతో పిలుస్తున్నారు, నా పేరు ఇది, నా చర్చిలో నన్ను ఇలా పిలుస్తారు నన్ను అని ఎప్పుడైనా చెప్పగలుగుతున్నారా? స్తోత్రం. చాలామంది యవనస్తులు అసలు చర్చికి వెళ్ళం, అసలు మేము నమ్ముకోలేదంటే, మాకు అసలు తెలియదు అన్నట్టుగానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, పేతురు తన అవసర కాలం అంతట్లో పేతురు యేసుతోనే ఉన్నాడు. నిజంగా అవసాన కాలం వచ్చినప్పుడు పేతురు లేడు యేసుతో. ప్రైజ్ ది లార్డ్. దూరంగా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవునికి దూరంగా ఉంటున్నావా, దేవునికి అంటి ఉంటున్నావా? అంటి ఉన్న భక్తి ఓ ప్రత్యేకమైనది. వాళ్ళ దేవుడు ఆదుకోవటానికి ఈ సెప్టెంబర్ నెల ఈ స్థలాల్లో మళ్ళందరినీ సిద్ధపరిచి ఈ వాక్యాన్ని దేవుడు బోధిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కష్టకాలం వచ్చింది, అన్నీ పోయినాయి, రిక్తురాలుగా మార్చబడింది నయోమి. ఇద్దరు కోళ్ళను పిలిచి వార్పాని రూతుని పిలిచింది, మీ దారులు మీరు చూసుకోండి, మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో మళ్ళీ చక్కగా పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, చక్కగా మీరు వెళ్ళిపోండి, మీ బ్రతుకులు మీరు బ్రతకండి, నా దగ్గర ఏమీ లేదు, నేను బెతలహేము నుంచి వచ్చినప్పుడు సమృద్ధి దాన్ని వచ్చాను, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, రిక్తురాలను, ఎంటీ చేతుల్లో, ఖాళీ చేతుల్లో నా దగ్గర ఏం లేవు, ఆస్తులు ఏమీ లేవు, సంపాదన ఏమీ లేదు, ఓ దిక్కుమాల స్థితిలో నేను ఉన్నాను, నా భర్తనే పోగొట్టుకున్నా, పిల్లలు పోగొట్టుకున్నా, నాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరమ్మా, మీరు వెళ్ళిపోండి రా బాబు అని ఇద్దరు కోడల్ని పిలిస్తే, ఒక కోడలు అలాగే వెళ్ళిపోతే, వార్ప వెళ్ళిపోతే, రూతు మాత్రం ఒక నిబంధన చేసుకుంది. ఏమనంటే, నీ దేవుడే, నీ ప్రజలే, నీవు ఎక్కడ ఉంటావు అక్కడే నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చరిత్ర మారిపోయింది ఆ ఒక్క నిర్ణయంతో. ఆ ఒక్క నిర్ణయంతో తన చరిత్ర మారిపోయింది. ఒక శాపకరమైనటువంటి స్థలములో ఉండవలసిన ఆమెను దేవుడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. మత్తయి సువార్తలో యేసు క్రీస్తు వారి వంశావళి గురించి మాట్లాడుకుంటూ వస్తున్న వరుసలో రూతు గురించి కూడా రాయబడిందంటే ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని రూతు పొందుకుందో అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇద్దరు దైవజనుల గురించి ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏలియా, ఎలీషా. తెలుసా తెలీదా? ఏలియా, ఎలీషా. ఏలియా సేవకునికి సాదృశ్యం, ఎలీషా సంఘానికి సాదృశ్యం. ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఏలియా ఎవరికి సాదృశ్యం? సేవకునికి సాదృశ్యం. ఎలీషా సంఘానికంటే మీకు సాదృశ్యం. ఈ ఎలీషా ఏలియాని వెంబడిస్తున్నాడు. ఎట్లా వెంబడిస్తున్నాడంటే, ఎక్కడికి వెళితే ఆ చోటికి ఈ ఎలీషా వస్తూనే ఉన్నాడు. ఓ సందర్భం వచ్చిందండి, ఏలియా ఎత్తబడే సమయం వచ్చింది, దేవుడు అతన్ని తీసుకునే సమయం వచ్చింది. గిల్గాల్లో వీళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఈ గిల్గాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు ఏలియాని పిలిచాడు. ఏలియా, నీ సమయం ఆసన్నమైంది, నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు, గిల్గాల్లోంచి బయటికి రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గిల్గాల్లో నుండి బేతేలుకి వెళ్ళాలి, బయలుదేరు అన్నాడు. వెంటనే ఏలియా బయలుదేరబోతా ఉన్నాడు. పక్కన ఎవరున్నారు? ఏలియా పక్కన ఎవరున్నారు? ఎలీషా. ఈయన అన్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అన్నాడు. నేను బేతేలుకి వెళ్తున్నాను బాబు, దేవుడు నన్ను బేతేలుకి రమ్మన్నాడు, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, ఈ గిల్గాల్లో నుండి బేతేలుకి రమ్మన్నాడు అంటే, సరేనయ్యా నేను కూడా నీతో పాటు వస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఎవరికి సాదృశ్యం? ఎలీషా ఎవరికి సాదృశ్యం? వినాలి, కాస్త వాక్యం వినాలి. ఈ సేవకుడు ఎక్కడుంటే సంఘము అక్కడే ఉంటానని ఒక నిబంధన చేసుకున్నాను. ఈ సేవకుడు బేతేలుకి వెళ్తుంటే సంఘం కూడా అతన్ని వెంబడించవచ్చు. బేతేలుకి వెళ్ళారు. దేవుడు అన్నాడు ముందే, ఏలియా అన్నాడు, ఎలీషా నన్ను వెంబడించే పనేముందిలే కానీ నువ్వు ఇక్కడే ఉండంటే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యెహోవా జీవముతోడు నీ జీవంతోడు, యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్ళనయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, బేతేలుకి వెళ్ళారండి. బేతేలుకి వెళ్ళిన తర్వాత అక్కడ మరలా దేవుడు ఏలియాతో మాట్లాడి, ఏలియా ఈ బేతేల్లో నుండి ఇప్పుడు ఎరుకోకు వెళ్ళాలి, అడు ఎరుకోకు వెళ్ళన్నాడు. సరే, మళ్ళీ బయలుదేరుతున్నాడు. మళ్ళీ కూడా ఎవరు వస్తున్నారు చెప్పాలి. ఈయన అన్నాడు, బాబు బేతేలు దాకా వచ్చావు, వెంబడించావు, చాలా ఇంకెక్కడ ఉండిపో అన్నాడు.
అంటే మరలా ఒకటే మాట ఏమంటున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడిచి వెళ్ళనయ్యా నేను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుండి ఎరుకోకి వెళ్ళారు. ఎరుకోకి వెళ్ళిన తర్వాత ఎరుకోలో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో, ఏలియా ఈ ఎరుకో నుండి యోర్దానుకు వెళ్ళు. మళ్ళా బయలుదేరుతున్నాడు. ఇక్కడ ఒక 3 సంగతులు మీరు బాగా గమనించండి. ఒకటి, దేవుడు మాటకు సేవకుడు లోబడి దేవుని మాట చొప్పున సేవకుడు నడుస్తున్నాడు. దేవుడు సేవకుని నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సేవకుని చొప్పున మాదిరిగా, ఈ సేవకుని మాదిరిగా తీసుకుని సంఘం సేవకుని అంటి వెంబడిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సర్లే, నువ్వు బేతేల్లో ఉంటే నేను యోర్దాన్లో ఉంటాలే, లేకపోతే నువ్వు యోర్దాన్లో ఉంటే నేను ఎరుకోలో ఉంటానులే అని వేరు కలిగిన సంఘం కాదు అది. ఆ సంఘం ఎలాంటిదంటే సేవకుడు ఎక్కడుంటే ఆ సంఘం అక్కడే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఒకవేళ ఉన్నతమైన పర్వత శిఖరం మీద ఉన్నాడు అనుకో, ఈ సంఘం కూడా అక్కడే ఉంటుంది. కొన్ని సందర్భాలు వచ్చి సేవకుడు లోతైన లోయలో కూర్చున్నాడు అనుకో, అప్పుడు ఈ సంఘం, నువ్వు లోయలో ఉన్నావు ఏందా బాబు, మేము రావాలి, లోయలో చీకటి ఉంటుంది, లోయలో అగాధం ఉంటుంది, మాకొద్దా ఇబ్బందుల తిప్పలు, మాకొద్దా తిప్పలేదు, నువ్వే పడు, మేము మాత్రం ఒడ్డు మీద నుంచుని చక్కగా తమాషాగా మిమ్మల్ని చూస్తూ ఉంటాం, ములిగి పైకి తేలుకుని పైకి వస్తే మీతో ఉంటాం, లేకపోతే ఇంకోటి చూసుకుంటాం అన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను వినండి. ఏలియా బాస్, ఎలీషా ఎంప్లాయ్. ఏలియా బాస్, ఎలీషా ఎంప్లాయ్. ఇప్పుడు బాస్ లేనప్పుడు ఎంప్లాయ్ ఎలా ఉంటాడు ఆఫీస్లో? ఎక్కడైనా మీరు ఏ చరిత్రలో అయినా సీనియర్లు జూనియర్లు ర్యాగింగ్ చేయడం మీరు వినుంటారు, చూసి ఉంటారు. మా కాలేజీలో మా సీనియర్లు నేనే ర్యాగింగ్ చేసేవాడిని, కాలేజే మాది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా సీనియర్లు మేమే ర్యాగింగ్ చేసేవాళ్ళం. క్రికెట్ ఆడేవాళ్ళం, డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, స్టిక్కులు బండి తాళాలు తీసుకుని డబ్బులు ఇచ్చి ఇక్కడ కథలు అనేవాడిని నేను. భయపడిపోయేవారు. అమ్మో, మాతో ఎప్పుడు కొట్టింది లేదు, మ్యాచ్ ఒకటి కూడా కొట్టింది లేదు. రౌడీ షట్టర్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన బండితాళం కూడా తీసేసుకోండి, అందరూ భయపడిపోయారు. రే బాబు, రే నువ్వేంట్రా బాబు, ఆడి బండితాళం కూడా తీసుకుని ఎవరైనా సరే ముందు డబ్బులు కట్టేసింది వెళ్ళాల్సిందే అనేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా సీనియర్లు జూనియర్లు సీనియర్లతో ఆడాలన్నా కలవాలన్నా భయపడతారు. నేను వేసుకునే షర్ట్లు అడిగేవారు మా సీనియర్లు వచ్చి, నువ్వు వేసుకునే షర్టు భలే ఉంది, అసలు ఆ హీరో వేసుకునే షర్ట్ లాగే ఉంది, ఆ షర్ట్ ఇవ్వండి, అక్కడే షర్ట్ తీసి ఇచ్చేసేవాడిని, తీసుకో లోపల టీషర్ట్ తేలిపోయేవాడు. ప్రైజ్ ది లార్డ్. గొడవ అయితే మా హెచ్వాడి నా వెనకాల ఒకళ్ళు బండి మీద వెనకాల స్టాఫ్ అతను పంపించి ఇంటి దాకా కూడా వెళ్ళరా బాబు, మధ్యలో ఎక్కడ తిరుగుతాడు ఏందో అని ఇంటి దాకా పంపించేవాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సీనియర్ అనమాట నేను, చదువులో కాదు అల్లర్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు, సార్ ఉన్నప్పుడేమో సార్ ఎక్కడికి వెళ్దాం సార్, కాకినాడ వెళ్దాం సార్, భీమవరం వెళ్దాం సార్ అని. సార్ లేరనుకో, రక్తమే చేయం. బేకరీ, బెంగళూరు అయ్యంగారి బేకరీ, ఫుడ్ వేవ్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా బాస్, ఎలీషా ఎంప్లాయ్. బాస్ అన్నాడు, నేను వెళ్తున్న పని ఉంది, వెళ్తున్నాను ఉండి ఇక్కడ అంటే, అమ్మాయి సార్ గొడవ లేదు, నా పని ఈ పని బోలు పనులు చెప్తూ ఉంటాడు. వెళ్ళబోయ్యా నువ్వు వెళ్ళు, ఎప్పుడు వచ్చావు, రాకపోతే ఇంకా గొడవే లేదు అని అనాల్సిన ఆయన ఏమంటున్నాడు? అయ్యగారు, యెహోవా జీవంతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే సేవకుని అంటి ఉన్న సంఘం ఇది. సేవకుని అంటి ఉంది. అది కష్టాలు అవ్వచ్చు, నష్టాలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, ఆశీర్వాదం అయి ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు, నా కొరకు ఏర్పాటు చేయబడిన సేవకుని ప్రాణము పోయేంత వరకు కూడా నేను ఆయన అంటే ఉంటాను, ఆయన వెంబడిస్తాను అనే ఒక సంఘ తరగతిలోనికి మీరందరూ వచ్చుదురుగాక. నోరు తెరిచి ఆమేన్ చెప్పండి, నోటి మీద ఏలేసుకోకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వెంబడించే ప్రక్రియలో అడ్డగించే వాళ్ళు, కాళ్ళు అడ్డం పెట్టే వాళ్ళు ఉంటారు. అదే అధ్యాయం 3వ వచనంలో చూస్తే చదవండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యం.
బేతేలులో ఉన్న ఆ. ప్రవక్తలు బేతేల్లో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చారు? ఎలీషా వద్దకు ఎలీషా అంటే సంఘం దగ్గరికి వచ్చారు. నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమమునకు తీసుకొని వెళ్ళిపోతున్నాడని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడగక అతడు నేను ఎరుగుదును మీరు ఊరికే ఉండండి. ఇక్కడ ఏలియా ఎలీషాను వెంబడిస్తుంటే ఇద్దరు ఒకళ్ళేమో ఎలీషా మీదకి అభిషేకం వచ్చిందా, కృప పొందుకున్నాడా, ఆశీర్వదించబడ్డా? సంఘం కూడా అలాగే దీవించబడుతుంది. ఇంకొక మాట, వెంబడించని గెహాజీ గురించి ఆలోచన చేసుకోండి. వెంబడించని గెహాజీ, ఏలియా నుంచి ఎలీషాకి ట్రాన్స్ఫర్ అయిన బ్లెస్సింగ్స్ ఎలీషా నుండి గెహాజీకి అవ్వాలి. ట్రాన్స్ఫర్ అవ్వాలా, అవ్వకూడదా? ఇక్కడ నుండి రెండింతలు వస్తే ఇక్కడ నుండి ఎన్నింతలు వెళ్ళాలి అంటే మొత్తం 8, ఇది 2 4 అయింది కదా. ఇప్పుడు 4 నుంచి ఎంత అవ్వాలి? ఇంటూ 2 కదా. అంటే ఎంత? 8 విధాలైన అభిషేక, 8 విధాలైన కార్యములు జరగాలి. అలాంటి అనాయింటింగ్ పొందుకోవాల్సిన గెహాజీ కుష్ఠరోగం పొందుకున్నాడు. ఎందుకో చెప్తాను వినండి. ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడా, రాలేదా? రథాల్లో ఉన్న వెండి బంగారాలు ఇస్తానన్నాడా? ఎలీషా కావాలన్నాడా, వద్దన్నాడా? వద్దన్నాడు. సేవకుడు వద్దు అన్నాడు. ఇప్పుడు ఎలీషా సేవకుడు గెహాజీ ఎవరు? సంఘం అనుకుందాం. ఈ సంఘం ఏం చేయాలి? నా సేవకుడు ఏది వద్దన్నాడో నేను కూడా అది అలా వద్దనకుండా, ఆయనకు అవసరం లేకపోతే మాకు అవసరం అని పరిగెత్తే సంఘాల విషయంలో గెహాజీ ఒక గుణపాఠం. నాకు మేలాయనే ఆపనిందలే నాకు ఆశీర్వాదమాయనే, శ్రమ నాకు మేలాయనే, యేసుని దివ్య ఉపదేశమే నాకిల నేర్పించెనే, యేసుని దివ్య ఉపదేశమే నాకిల నేర్పించెనే. ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధనా, శ్రమ నాకు మేలాయనే. ప్రభువుతో వాక్య ధ్యానమే ఓర్పును నేర్పి నిరీక్షణతో నన్ను నింపెనే. నా ప్రభువుతో వాక్య ధ్యానమే ఓర్పును నేర్పి నిరీక్షణతో నన్ను నింపెనే. యేసునితో ఈ సహవాసమే నా ఎడల కృపగా మారెనే. యేసునితో ఈ సహవాసమే నా ఎడల కృపగా మారెనే. ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధనా, శ్రమ నాకు మేలాయనే.
ప్రభువుతో సిలువ ధ్యానమే శ్రమలు సహించి క్షమించే గుణమునిచ్చెనే. నా ప్రభువుతో సిలువ ధ్యానమే శ్రమలు సహించి క్షమించే గుణమునిచ్చెనే. యేసుని సిలువ సందేశమే నన్ను పరిపూర్ణునిగా మార్చెనే. యేసుని సిలువ సందేశమే నన్ను పరిపూర్ణునిగా మార్చెనే. ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధనా 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 యేసునికే ఆరాధనా. శ్రమ నాకు మేలాయనే ప్రభుతో ప్రార్థన ధ్యానమే మెలకువతో శోధన జయించే శక్తినిచ్చెనే. నా ప్రభుతో ప్రార్థన ధ్యానమే మెలకువతో శోధన జయించే శక్తినిచ్చెనే. యేసుని నీతి నియమములే నాకు మాదిరి నేర్పెనే. యేసుని నీతి నియమములే నాకు మాదిరి నేర్పెనే. ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధనా 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 యేసునికే ఆరాధనా. శ్రమ నాకు మేలాయనే క్రీస్తుతో ఆత్మ ధ్యానమే పరవశించే అభిషేకమిచ్చి ఆనందముగా మారినే. నా క్రీస్తుతో ఆత్మ ధ్యానమే పరవశించే అభిషేకమిచ్చి ఆనందముగా మారెనే. దేవుని సింహాసనము చేరా నన్ను రూపాంతర పరచెని. దేవుని సింహాసనము చేరా నన్ను రూపాంతర పరచెని. ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధనా 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 యేసునికే ఆరాధనా ఆరాధనా ఆరాధనా
యేసునికే ఆరాధన 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 యేసునికే ఆరాధన